హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు జాతీయ పతాకాన్ని ఎగరవేసిన గవర్నర్ తమిళిసై. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం. ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్ లో ఆకట్టుకున్న తెలంగాణ శకటంలో కుమురం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ శకటం, విద్యారంగంలో సంస్కరణల ఇతివృత్తంతో ప్రదర్శన. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమవుతోందన్న కేసీఆర్. ఎల్లుండి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటన. బీహార్లో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణలు, బీజేపీతో కలిసి ఎల్లుండి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నితీష్. విద్యావేత్త చుక్కా రామయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన కోదండరాం, చుక్కా రామయ్య ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్. బీఆర్ఎస్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం నడిపిందన్న బండి సంజయ్, గవర్నర్ను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా అవమానించిందని విమర్శ. సమస్యలపై భారత్ జాగృతి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం, గత ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శ. హరీష్ రావు, కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్, కోదండరాంను ఇద్దరూ విమర్శించడం సరికాదన్న జగ్గారెడ్డి. టీఎస్పీఎస్సీని మరింత పటిష్టం చేస్తాం, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతామన్న మహేందర్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపికపై కొంత అసంతృప్తి ఉందన్న కోదండరాం, పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రభుత్వంతో మాట్లాడతానన్న ఎమ్మెల్సీ. ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ, పెండింగ్ పనులపై చర్చించే అవకాశం. వైసీపీ 5వ జాబితాపై కొనసాగుతోన్న కసరత్తు, గతంలో ప్రకటించిన జాబితాల్లో కొన్ని మార్పులతో న్యూ లిస్ట్. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో షర్మిల భేటీ, జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల చేరికలపై చర్చ. వైసీపీ సర్కార్ని ఇంటికి పంపించడమే మా లక్ష్యమన్న పవన్, పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లు తీసుకుంటామన్న జనసేనాని. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నారా భువనేశ్వర్ పర్యటన, గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం. ఏపీలో బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అకాల వర్షాలు, జలమయమైన రోడ్లు, కోతల సమయంలో ఉన్న పంటల నష్టం. హర్యానా గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన, రాముడి వేషంలో ఉన్న బాలుడి పాదాలకు నమస్కరించిన సీఎం ఖట్టర్. శబరిమల యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం, వీహెచ్పీ అభ్యర్థనపై కేరళ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 2వ రోజు రాణించిన భారత ఆటగాళ్లు, 175 పరుగుల ఆధిక్యంలో టీమిండియా చతికిల పడ్డ ఇంగ్లాండ్ క్రికెట్ టీం.